హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ వాచ్ మోర్ అఫీషియల్. అరుణాచలం దేవాలయంలో గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. అరుణాచలం పంచభూత లింగాలలో ఒకటైన క్షేత్రం. సో దీని చుట్టూ పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. అయితే ఈ రోజునే గిరి ప్రదక్షిణ ఎందుకు చేయాలి, ఎందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అరుణాచలం దక్షిణ భారతంలోని తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం లేదా అన్నమలై పంచభూత లింగ క్షేత్రాలలో అగ్నిభూతానికి సంబంధించిందిగా పరిగణిస్తారు. అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని, ఆచలం అంటే కొండ అని అర్థం. అంటే ఎర్రని కొండ అని భావం. మనం చేసిన రుణపాపాలను తొలగించినది అని అర్థం అని పండితులు చెబుతారు. ఇదే తమిళంలో అయితే తిరువనమలై అంటే శివభక్తులు తిరువనమలైని కైలాస పర్వతంగా పరిగణిస్తారు. తిరు అంటే శ్రీ, అన్నమలై అంటే పెద్ద కొండ అని అర్థం. మన దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రాలలో అరుణాచలం ఒకటి. అరుణాచల క్షేత్రంలో పగలు రాత్రి సంధ్యా సమయం ఎర్రని ఎండలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ చలికి గజగజ వణుకుతూ నిత్యం ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం గంధర్వులు, దేవతలు, మహర్షులు, శివలోకం, విష్ణులోకం వంటి అన్యలోక వాసులు కూడా తిరువనమలైకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో అంటే ఈగ, చీమ, కుక్క, పక్షులు, పశువుల రూపంలో వచ్చి అరుణాచలేశ్వరుడికి గిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అరుణాచల క్షేత్రంలో జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే అని చాలామందికి నమ్మకం. అందుకే రమణ మహర్షి గిరి చుట్టూ ప్రదక్షిణ గురించి, దీని ప్రాముఖ్యత గురించి పదే పదే చెబుతూ ఉంటారు. ఎవరైతే పాదరక్షకులు లేకుండా శివనామం స్మరిస్తూ ప్రదక్షిణ చేస్తారో వారికి ఎంతో పుణ్యం దక్కుతుందని చాలామంది విశ్వాసం. అరుణాచల గిరి ప్రదక్షిణ చేసిన వారికి మోక్షం లభిస్తుందని, కోరికను కోరుకున్న నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. మరీ ముఖ్యంగా పౌర్ణమి రోజున నిండు పున్నమి వెన్నెల్లో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల జీవితంలో అనేక ప్రయోజకాలు కలుగుతాయని చాలామంది నమ్మకం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జస్ట్ వాచ్ మోర్ అఫీషియల్.